టినిటస్ అంటే ఏంటి? చెవిలో ఎప్పుడు ఏదో జోరీగా లాగా మీకు సౌండ్ వస్తూ ఉంటుంది. చాలామంది పేషెంట్స్లో ఈ టినిటస్ ప్రాబ్లంతో ఇయర్స్ టుగెదర్ బాధపడుతుంటారు. ప్రాబ్లం ఏంటి, అసలు దీనికి సొల్యూషన్ ఏంటి? మనకు జనరల్లీ ఈ టినిటస్ అంటే ఇయర్ సౌండ్స్ అనేవి రావడం ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల, కొంతమందికి బ్రెయిన్లో ఏదైనా ఇష్యూస్ ఉండడం వల్ల మేజర్ కంప్లైంట్స్ వస్తుంటాయి. కానీ జనరల్గా మీకు టినిటస్ లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మీకు ఇప్పుడు నేను చెప్తున్న ఎక్సర్సైజ్ చేస్తే చాలా మందిలో ఈ ఎక్సర్సైజ్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు నేను ఎక్సర్సైజ్ చెప్తున్నాను. ఈ ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే ఓల్ లుక్ ఎట్ ద మూన్ అని చెప్పేసి చెప్తుంటాను. అంటే నేను ప్రీవియస్ ఇంతకుముందు కొన్ని రకాల ఈ ఎక్సర్సైజ్ కోసం వేరే బుక్స్ అన్ని చదువుతున్నప్పుడు నాకు కనబడింది ఒక ప్రీవియస్ బుక్లో, అంటే పాత పురాతన బుక్లో కనబడింది ఏంటంటే, మనం పెద్దలు ఎప్పుడో చెప్పారు ఇట్లాంటి వాటికి. దానికి ఇప్పుడు నేను చెప్తున్న దీని సొల్యూషన్ అనేది చాలా మంది మీద మీకు చెప్పిన తర్వాత పేషెంట్స్ అందరూ రిజల్ట్ వచ్చిందని చెప్పిన తర్వాత మీకు చెప్తున్నాను. సో దీనివల్ల మీకు ఏమవుతుంది అనేది కూడా మీకు లాస్ట్ చెప్తాను. సో ఏంటి మీకు ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే ఓల్ లుక్ ఎట్ ద మూన్. అంటే ఒక చెట్టు పైన ఒక గుడ్ల కూర్చున్నది, నైట్ టైంలో మూన్ చూస్తున్నది. ఇది ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజ్. ఎట్లా చేయాలో ఇప్పుడు చెప్తాను నేను. సో ఫస్ట్ మీ నెక్ ఎక్సర్సైజ్ ఇంతకుముందు చేసిన వాళ్ళైతే ప్రాబ్లం లేదు, అంటే మీ నెక్ ఫ్రీగా మూమెంట్ ఉంది అంటే ఇబ్బంది లేదు. కానీ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఫస్ట్ నెక్ రొటేట్ చేస్తూ ఉండండి. ఇలా చేసిన తర్వాత రైట్ సైడ్ కంప్లీట్లీ తిప్పి ఇలానే ఒక 10 సెకండ్స్ పైకి చూడండి, మళ్ళీ ఒక 10 సెకండ్స్ తర్వాత కిందికి చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఇలా రొటేట్ చేయండి. దెన్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిప్పండి. తిప్పిన తర్వాత మళ్ళీ పైకి ఒక 10 సెకండ్స్ చూడండి. ఒక 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ కిందికి దించండి. సో ఈ నెక్ ఎక్సర్సైజ్ వల్ల మీకు ఖచ్చితంగా టినిటస్ అనేది ఈ సౌండ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇది మీరు ప్రాక్టికల్గా ఒక 1 మంత్ ఆర్ 45 డేస్ చేసి చూడండి. మీకు మెల్లిమెల్లిగా ఈ రింగింగ్ సౌండ్స్ అనేది తగ్గుతూ వస్తుంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, జనరల్లీ మీకు సర్వైకల్ వర్టిబ్రే, సెకండ్ సర్వైకల్ వర్టిబ్రే అంటాం. అంటే ఈ నెక్ రీజియన్లో, ఈ సర్వైకల్ వర్టిబ్రే రీజియన్లో మీకు ఆ నర్వ్ అనేది కంప్రెషన్ అవ్వడం వల్ల కొంతమందికి ఇష్యూ వస్తుంటుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా రాకపోవడం వల్ల కూడా మీకు ఈ టినిటస్ అనేది వస్తుంటుంది. సో జనరల్లీ నెక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు, సర్వైకల్ స్పాజమ్స్ ఉన్న వాళ్ళకు ఏమవుతుందంటే ఈ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఈ నెక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఒకసారి మీరు చేసి 45 డేస్ తర్వాత మీకు రిజల్ట్ వస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓల్ లుక్ ఎట్ ద మూన్ ఎక్సర్సైజ్ అని చెప్పి చెప్తుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.